హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నాబార్డ్ నుండి 2024 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మన దేశంలోని వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి కోసం కీలకంగా పనిచేస్తున్న సంస్థ ఇందులో గ్రేడ్ సి మరియు కీలక పోస్టు నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల కోసం కనీసం 10వ తరగతి పాస్ అయితే ఉండాలి. ఈ యొక్క ఉద్యోగంలో మీరు చేరగానే 35,000 పైగా అయితే శాలరీ అందజేస్తారు. ఈ అవకాశాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి మీకు తెలిసేలా ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ జాబ్ నోటిఫికేషన్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే నాబార్డ్ నుండి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి అన్ని పర్మనెంట్ జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. సో ఫాస్ట్గా ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ యొక్క నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ 2 నుంచి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి అక్టోబర్ 21 వరకు ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క సంస్థ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే నవంబర్ 21న నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఆల్మోస్ట్ మీరు జాబ్ సొంతం చేసుకోవచ్చు. కేవలం మనకి ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే అక్టోబర్ 1 2024 నుంచి 10వ తరగతి పాస్ అయితే ఉండాలి. జస్ట్ 10th క్లాస్ మెమో ఉంటే సరిపోతుంది. ఇండియాలో ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఈ సంస్థ మనకు కల్పిస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించిన టాపిక్ చూసుకున్నట్టయితే రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ. ఇక మనకి టోటల్ 120 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి డ్యూరేషన్ ఆఫ్ టైం చూసుకున్నట్టయితే 90 నిమిషాలు అయితే మనకు కేటాయిస్తున్నారు. ప్రతి టాపిక్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ మనకైతే కేటాయిస్తున్నారు. ఇక సింగిల్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేయడానికి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే మనకు కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే మనకైతే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మన తెలుగు అండ్ లోకల్ లాంగ్వేజెస్లో అయితే మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తలేరు. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రైట్ ఆన్సర్కి 1 మార్క్ అండ్ ప్రతి ఒక్క రాంగ్ మార్క్కి 1/4 మార్క్ అయితే మనకు డిటెక్ట్ చేస్తారు. మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పే స్కేల్ చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు చేరగానే 35,000 పైగా అయితే శాలరీ అందజేస్తారు. అండ్ అదేవిధంగా మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ డిఏ మీకు అయితే కల్పిస్తారు. ఈ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కేవలం 50 రూపీస్ పే చేయాలి. అదేవిధంగా మిగతా వాళ్ళు అయితే జనరల్ వాళ్ళు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీ అయితే మళ్ళీ రాదు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా, ఫాస్ట్గా అప్లై చేసుకోండి.